వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకున్నాను. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకనికొకడు కనిపెట్టుకొని ఉండు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. సర్వకృపానిధివైన మా తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనం చాటున మీరు నిర్ణయించిన ఉపదేశం ఏదైతే మీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవి దేవా నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి. మీ ఆత్మకార్యములు జరిగించమని, నీ చిత్తమే నెరవేర్చమని, ఉపదేశాన్ని అడ్డగించాలని, అడ్డుపడాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, ఇంకే చీకటి అంధకార శక్తులున్న వాటి ప్రభావాన్ని వేస్తున్న మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. నా చుట్టూరు, మా చుట్టూరు ప్రార్థనలోకి విస్తున్న బిడ్డల చుట్టూరు, గృహం, కాలనీ, గ్రామపాటం సమస్తం చుట్టూరు సిలువ రక్తపు కంచెన, రక్షణ కంచెన, అగ్ని కంచెన వేయండి. స్తుతి సింహాసనాసనుడు మాతో ఉండండి ప్రభు. ఇదిగో మేమున్న ప్రాంతంలోకి వస్తున్న బిడ్డలు ఉన్న మేమున్న ఈ గృహాన్ని దేవా, ఈ కాలనీ, గ్రామ పట్టణాన్ని సేనాయి పర్వతంగా మార్చి స్తుతి సింహాసనాసనుడు మాతో ఉండి మా అందరికీ బోధించమని, మమ్మల్ని బలపరచమని బతిమలాడుతాం. అడ్డుపడాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, క్రియలు ఏమున్నా వేస్తున్నాం, నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. మాత్రం ఈ గొప్ప కార్యాలు జరిగించమని, నీ చిత్తమే నెరవేర్చును మాత్రం మహిమ పొందమని. మా ప్రభు నీ పక్షం వహించిన నేను బలహీనుడు, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడు. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించు. సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మ అగ్నిలను పుట్టవాయి, శుద్ధ సువర్ణంగా మార్చు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దాచి. హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. సమస్త విషయాలు కృప అనుగ్రహించమని అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 నీ కృప నాకు దాచి. యెషయా 51, 16 నీ కృప దాచి. మత్తయి 10వ అధ్యాయం 1వ అధ్యాయం 7, 20 వచ్చిన ప్రకారం నీ కృప దాచి. మా అందరితో మీరు మాట్లాడమని, ఈ ఆత్మకార్యములు జరిగించమని, నీ చేతులను దాచిపెట్టమని, నీవే అగ్ని ప్రాకారం మా చుట్టూ ఉండి నీ సిలువ రక్తం కంచెన వేసి దేవదూతల అగ్ని రథం చుట్టూ కావలిగుంచు. మాతో మీరుండి మాతో మాట్లాడమని బతిమలాడుతూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుతాం. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట ఉంది. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒక్కడు కనిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి అనే మాట కనబడుతుంది. కాబట్టి అసలు అంతకుముందు ఏం జరిగింది, అసలు ఆ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తున్న సంగతులు ఏంటి అని చెప్పి గమనిస్తే సంఘానికి చెప్తా ఉన్నాడు. పరిశుద్ధమైన శరీరం, రక్తం తీసుకోవటానికి సంఘమంతా సమకూడితే ఆ సంఘంకు చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా. ఏంటంటే పరిశుద్ధమైన శరీరక్తాలు అయోగ్యంగా తీసుకోకూడదయా, ఎవరు తీసుకోవాలి ఏందని ఒక అవగాహన లేని పరిస్థితి ఉంటుంది. సర్వసాధారణంగా దేవాలయానికి వెళితే అక్కడ ప్రసాదం పెడతారు. అది మా అబ్బాయికి కూడా పెడితే, మా అమ్మాయికి కూడా పెడితే ఆశీర్వాదం అనుకుంటాం. కానీ ఈ పరిశుద్ధమైన శరీరం, రక్తం అనేది తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు, యోగ్యత ఎందుకు అంటే ఇందాక కూడా చెప్పాను, అది బాప్తీసం తీసుకున్న వాళ్ళని నమ్మి నిజముగా యేసయ్యే దేవుడు అని ఆయన ద్వారానే జన్మత, కర్మత అనే పాపాలు ఉన్నాయి మన మీద. అంటే
ఒక కుటుంబ యజమానుడు ఒక అతని ఇష్టానుసారంగా అంటే దుర్మార్గంగా బ్రతకడం ద్వారా 3-4 తరాల మీదకి ఆ శాపం వస్తుందని ధర్మశాస్త్రం చెబుతుంది. మన పెద్దోళ్ళు కూడా పల్లెటూరులో అయితే, అరే వాళ్ళ అయ్య దుర్మార్గుడురా, వాడు ఎంత క్రూరంగా బ్రతికాడో, వాడు చేసిన పాపాలు ఇదిగో వీడికి వాడి కొడుకు తగిలినరా, వాళ్ళ మనవలకు తగిలినరా, ఇట్లా చెప్పుకుంటారు. అవునా కదా? అట్లానే ఇక్కడ అది నానుడి పదము. ఇదైతే పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసయ్య చెబుతున్న మాట ఏంటంటే, ఒకడు దుర్మార్గంగా బ్రతికిన దాన్ని బట్టి 3 లేదా 4 తరాల మీదకి పాపం ఆ శాపాన్ని తీసుకొచ్చి పెడతానన్నాడు. అంటే దాన్ని జన్మత అన్నమాట. వాస్తవంగా ఆదిమ దంపతుల దగ్గర నుంచే మనలో పాప గుణాలు ఉన్నాయి, పాపానికి సంబంధించినవి. ఒకటిది తొందరపడి ఆ పెన్నో పెన్సిలో లేదంటే ఏదైనా డబ్బు ఏదన్నా కానీ తీసుకోవాలి, ఎట్లన్నా సరే లాక్కోవాలి. న్యాయంగా అయితే మనం ఏం చేస్తాం, మనకెందుకులే అబ్బాయి, దేవుడే వాళ్ళని ఆశీర్వదించాడు అనుకుంటాం. కానీ ఒకళ్ళకుంటే మనం ఈర్ష్య పడుతుంటాం, లేదంటే ఇదన్నా కావాలనుకుంటా ఉంటాం. ఇది కూడా దేవునికి నచ్చినటువంటి చెడ్డ గుణం అన్నమాట. అయితే ఈ జన్మత పాపం అనే దాంట్లో ఈ గుణాలు కూడా ఉన్నాయి. అలాగనే పెద్దలు చేసుకొని తెచ్చిపెట్టినటువంటి పాపం కూడా మన నెత్తి మీద ఉంది. దీన్ని జన్మత పాపం. కర్మత అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి, పుట్టింది మొదలుకొని బాప్తీస అనుభవంలోకి వచ్చేంత వరకు కూడా ఎన్ని పాపాలు ఉన్నాయో వాటన్నిటినీ కర్మత పాపం అంటే వాడు చేసుకున్న కర్మరా అంటారు కదా, కర్మ. ఆ కర్మ వదిలిపెట్టలేదురని చెప్పినట్లుగా. అట్లాగని ఈ 2 కడిగివేయబడాలంటే ఖచ్చితంగా క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి నిజముగా యేసయ్యే దేవుడు, ఆయన ద్వారానే నా జన్మత కర్మత పాపాలు కడిగివేయబడతాయి, కొట్టివేయబడతాయి. భగవంతుడు అంటున్న ఆయనతో సమాధానపరచటానికే ఆయనే ఒక అంశగా ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే చెప్తారు కదా, ఇక్కడ లోకంలో దేవి దేవతల గురించి చెప్తే ఆయనలో నుంచి ఇది ఒక అవతారం అయ్యా, ఈ యుగంలో ఇలాంటి వాళ్ళని రక్షించుకోవడానికి ఈ అవతారం ఎత్తాడు ఆ దేవుడు అని చెప్పి అంటారు. అది మనకు అర్థం కావడానికి చెబుతున్నా. వాస్తవికంగా అయితే యేసయ్య అంతటిని సృష్టించాడు. యేసయ్య ద్వారానే అందరూ కూడా మోక్షం, జన్నత్, ముస్లింకి అయితే జన్నత్ అని, మన హైందవ సాంప్రదాయ ప్రకారం అయితే మోక్షానికి వెళ్ళటానికని అంటే స్వర్గానికి, బైబిల్ ప్రకారం అయితే పరలోకానికి వెళ్ళటానికి. అంటే ఇవన్నీ పరలోకం, స్వర్గం, జన్నత్ అన్నా కానీ ఒకటి ఉంది మధ్యలో అడ్డుబండ. ఏంటంటే జన్మత కర్మత అనే పాపాల నుంచి కడుక్కోవటానికి మార్గము ఆ జన్నత్ అనే విషయం కానీ మోక్షం అనే విషయంలో కూడా దొరకలేదు. కానీ పరలోకం అనే సబ్జెక్ట్ కాడికి వచ్చేసరికి అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తండ్రితో సమాధానం పడటానికి అవకాశం ఉంది. మన నెత్తి మీద ఉన్న పాపాలన్నీ కొట్టివేడు మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందే దుర్మార్గంగా బ్రతికిన వాళ్ళే ప్రభు కృపలో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చక్కగా దేవుని సేవలు నడుస్తూ ఆశీర్వాదకరంగా అందరికీ ఉంటా ఉన్న వాళ్ళని చూస్తున్నాం. అలాగే రౌడీ షీటర్లు మారటాన్ని చూస్తున్నాం, నక్సలైట్లు మారటాన్ని చూస్తున్నాం. నేను ఒక సాయిల్ అన్న అని చెప్పని ఇక్కడ కూడా వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఆ అన్న మొన్న షార్ట్ మెసేజ్ మాట్లాడుతుంటే నేను విన్నా. వాళ్ళ కొడుకుతో చెబుతున్నాడు, కొడుకా ఆదివారం ఆరాధన ఆ రోజే గనక నేను చనిపోయినట్టయితే, ఆయన చెబుతున్న సాక్ష్యం, నేను కానీ మీ అమ్మ కానీ ఎవరైనా కానీ చనిపోయినట్టయితే ఆదివారం ఆరాధన మిస్ అవ్వద్దురా, ఆదివారం ఆరాధన పోండి, ఆదివారం ఆరాధన ఏకీవించండి, మీరే జరిగించమంటే ఆదివారం ఆరాధన జరిగించి అంత అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు నన్ను పూడ్చిపెట్టండి. అంటే ఒక తీర్మానం. ఆయన ఒకప్పుడు ఎవరంటే నక్సలైటు, కానీ దేవుడు పట్టుకున్నాడు ఆ వ్యక్తిని. 10 రూపాయలకు కూడా అంతగా నరహంతకులు 10 రూపాయలకు కూడా హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా దేవుడు మార్చాడు. పచ్చి వ్యభిచారులు. ఒక్కసారి పురుషుడు ఆమె దగ్గరకు వెళితే 20-30 రూపాయల పడుపు వ్యాపారం చేసేవాళ్ళు కూడా ప్రభు కృపలో సువార్త అందించడాన్ని బట్టి రక్షించబడి ఇలా స్త్రీల మధ్యలో నిలబడి గొప్ప పాత్రలాగా వాడబడుతున్నారు. వాళ్ళంతా ఉన్నారు ఈరోజు సేవలో వాడబడుతూ ఉన్నారు. అంటే అంత దుర్మార్గులను కూడా పరిశుద్ధ గ్రంథం మార్చగలుగుతుంది. ఒకప్పుడు ఎలా పడితే అలా నీచంగా బ్రతికిన వాళ్ళే, లోకానుసారంగా నచ్చిన వాళ్ళే, కోరిక తీర్చుకోవడానికి వాళ్ళకి నచ్చిన వాళ్ళు. కానీ ఇవాళ క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఆ శపితమైన జీవితం మాకొద్దు, ఆ పాపం మాకొద్దు, దానివల్ల వచ్చే ఆర్జిత అంటే వచ్చే రూపాయి మాకొద్దు.
యథార్థంగా నమ్మకంగా పస్తులున్నా పర్లేదు, కానీ నా దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నమ్మకంగా నేను బ్రతకాలని చెప్పి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే స్వభావాన్ని మార్చేస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఏంటంటే కులాన్ని మార్చదు, మతాన్ని మార్చదు, హృదయ మార్పిడి జరుగుతుంది. మన తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయంలో, మనసులో పుట్టే అభిప్రాయాలన్నీ దేవునికి ఇంపుగా ఉండేలాగా మారిపోతాయి. అంతకుముందు ఎలా ఉన్నాయి? సైతానుగాడికి వాడికి నచ్చినట్టుగా వాడంతా దొంగ అనమాట, మోసం చేయటం వాడి పని. ఎవరికైనా బాగుందనుకో వాళ్ళ దగ్గర నుంచి ఎలాగని అది సంపాదించుకోవాలని చెప్పాను. స్కూల్ డేస్లో చూస్తేనే పెన్సిల్ దొంగతనం చేస్తాం మనం, బలపం దొంగతనం చేస్తాం. ఎవరు నేర్పారు ఇవన్నీ? స్వతహాగా మన రక్తంలో ఉన్న జీన్స్ అయ్యి. అయితే ఇది మొత్తాన్ని ఇప్పుడు మనం మీ కళ్ళ ముందు నేను చేసిన పని ఏంటంటే మొదటిగా రొట్టె అలా పట్టుకొని విరిచాను. అంటే ఆయన పరిశుద్ధమైన శరీరం. ఆ 1 కొరింథీ 11వ అధ్యాయం ప్రారంభంలో 22వ వచనం కాడ చూస్తే, కాబట్టి ఆయన అప్పగింపబడిన ఒక రాత్రి అని చెప్పని పరిశుద్ధమైన శరీరమైన రొట్టెను విరవటం. అవును పాష గారు, మీరు రొట్టె విరిచారు, దాన్ని శరీరం అంటారు ఏందని చెప్పని చాలామందికి డౌట్ అనమాట. అవును పాష గారు, మీరు ద్రాక్షారసం తీసుకుంటా దాన్ని ప్రభు యొక్క రక్తం అంటారు ఏందని కూడా చాలామందికి డౌటు. అయితే డౌట్ అందరికి ఉంది, కానీ విశ్వాసాన్ని బట్టి అది పరిశుద్ధమైన శరీరముగా, ఎందుకంటే విశ్వసించుడు ద్వారా క్రీస్తు నిజముగా రక్షకుడని చెప్పగలుగుతున్నాం. అది పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పింపజేస్తున్నాడు. అది విశ్వాసాన్ని బట్టే అందరూ, క్రైస్తత్వం అనేది విశ్వాసానికి పునాది. విశ్వాసమే వాళ్ళ పునాది. దేవుడు ఉన్నాడయ్యా, యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడు, మా మధ్య ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని నమ్మికను బట్టే ప్రభు అన్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది పో అన్నాడు. నా బ్రతుకు మారుతుందంటే మారుతుంది, నువ్వు నమ్మిన దాన్ని బట్టి. నువ్వు ఇప్పుడున్న పిక్చర్ను కాకుండా దేవుడిని నమ్ముకొని ఇదిగో ఇలాగుండాలి నా జీవితం అనుకుంటే, ప్రభు సంకల్పంలో అది కరెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా నీ జీవితాన్ని అట్లా విప్లవాత్మకమైన ఆశీర్వాదాలను నువ్వు చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. అయితే ఇక్కడ విశ్వాసం అన్నమాట. క్రైస్తత్వం అనేది విశ్వాసం అనే దాని మీద బేస్ అయి ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టే ఇప్పుడు తీసుకున్న ఈ పరిశుద్ధమైన శరీరము, ఆ రొట్టెను మన కళ్ళ కనపడుతుంది. దాన్ని నోట్లో తీసుకొని జార మింగిన తర్వాత అది శరీరంగా మారిపోద్ది. ద్రాక్షారసం అది తీసుకున్న తర్వాత, జార మింగిన తర్వాత దేహంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన పరిశుద్ధ రక్తంగా మారిపోయి దేహంలో, హృదయంలో, మనసులో, తలంపులు, ఊహల, ఆలోచనలు గొప్ప కార్యం చేస్తుంది. చేయటమే కాదు, నిత్య జీవం యొక్క శక్తిని ఇస్తుంది. దాంతోపాటు పునరుద్ధాన శక్తితో మనల్ని నిలబెడుతుంది. అలాగనే ఒకప్పుడు ఉన్నటువంటి స్వభావం మనం అనుకోవచ్చు, మనం తొంగి చూసుకుంటే అయ్యో నేను పెద్ద దుర్మార్గుండండి, నేను పెద్ద దుర్మార్గురాలనండి అని చెబుతారు. సరే నువ్వు ఎలా మారావంటే ఆయన దయ, ఆయన కృప, ఆయన మార్చాడు. వాస్తవంగా అయితే నేను మారేదాన్ని కాదు, నేను మారేవాడిని కాదని సాక్ష్యం ఇస్తాం. ఎలా సాధ్యపడుతుందంటే, ఒకటి ప్రార్థన ద్వారా, రెండవది విజ్ఞాపన లేదంటే పరిశుద్ధాత్మ ద్వారా, అలాగనే వాక్యం చదవటం లేదా వినటం ద్వారా దేవుని యొక్క దైవ స్వభావం మనలోకి వచ్చేస్తుంది. దైవ స్వభావం వస్తే వాడు మనకెంత కీడు చేస్తున్నా ఆ వ్యక్తిని, ఆమె కానీ అతను కానీ మనకెంత కీడు చేస్తున్నా వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళని ఆశీర్వదిస్తాం. అయ్యో చంపుతారు కదా, ఎంతో నష్టం చేశాడు కదా నాకంటే, అయితే చెయ్యని, దేవుడు ఉన్నాడుగా. మరి ఆయన అన్యాయముగా కొరడాల చేత కొట్టబడి అని చెప్పని మోకాను ఊయబడి, హేళన చేయబడి, భూమికి ఆకాశానికి మధ్యలో నడిమికి శిలువ మీద వేలాడాడు. ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడాల నా కోసం. అయ్యా ఎందుకు ఈ రకం చేస్తున్నాను ఒక్క మాట అనలా. ఇంకో మాట కూడా అంటే ఎగస్ట్రా. ఏంటయ్యా మాట అంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అంటే, వాళ్ళకి తెలిస్తే చేసేవాళ్ళు కాదు. అది నిజముగా ఆయన లోకరక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడని, అది వాస్తవంగా వారు ఎరిగిన వారైతే ఆ శిలువ శ్రమలు అనే దాకా వచ్చేది కాదు. వాళ్ళు ఎరగలేదు కాబట్టి, లేఖన నెరవేర్పు జరగాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకుపోయి వాళ్ళు భూమధ్యపురంలోనే ఆయన సిలువేశారు. అంటే భూమధ్యపురం అంటే ప్రపంచం, ఈ భూమినే ఆయనలో ఉంది, ఈ భూమిని కావాలని ఆయన చేసుకోండు. ఆ భూమి మీద కావలసిన వనరులన్నీ నీకోసం నా కోసం ముందుగానే పెట్టి ఆ తర్వాత మానవుని సృష్టించాడు. ఆమేన్, హల్లెలూయా. మానవుడు
దేవుని యొక్క చేతి నిర్మాణ పని. మనిషిని ఒక్కడనే దేవుడు ప్రత్యేకంగా చేత్తో చేసుకున్నాడు. సైన్స్ ప్రకారం చూస్తేనే కోతి తర్వాత నరమానవుడు, ఇది అడవి మనిషిలాగా, ఆ తర్వాత అట్లానే మనం సైన్స్లో చదువుకున్నాం, చిన్నప్పుడు చదువుకున్నాం. కోతి బొమ్మ తర్వాత అట్ట మనిషిలాగా నిలబడతాం, చివరికి మనిషి రూపురేఖలు మారాయని సైన్స్ చెబుతుంది. ఎందుకంటే కోతికి మనిషికి కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయని. కానీ వాస్తవానికి సైన్స్ అక్కడ పొరపాటు, తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దాన్నే పట్టుకొని మనం తిరుగుతూ ఉన్నాం. కానీ యేసు ప్రభు వారే నిన్ను నన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోండి. ప్రత్యేకంగా ఆయన చేత్తో నిర్మాణం చేసుకున్నాడు. నిర్మాణం చేసుకున్న మనల్ని ఎలాగైనా ఆయన రక్తంతోనే సంధి చేసుకోవాలని తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఎవరూ సమీపించరని తేజస్సులో. ఆయన్నే హైందవ సాంప్రదాయం అంటూ ఓం అని పిలుస్తుంది. ఓం అంటే నాద బ్రహ్మం అంటే శబ్దం అని. అదే మాట వాక్యంలో యోహాను సువార్తలో చెప్తుంది, 1వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు వాక్యమై ఉండెను. వాక్యం అంటే పదం, నేను పలుకుతున్న మాట. ఓం అనే దానికి కూడా అర్థం నాద బ్రహ్మం అని అర్థం. నాద బ్రహ్మం అంటే నాదం అంటే పలుకు, పలుకు అంటే అక్షరాల వాక్య ప్రకారం చూస్తే వాక్యము. ఆ మాట రిలీజ్ అవడంతో ఆయన వచ్చాడని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. వీళ్ళంతా కలిసి ఎవరిని మొక్కుతున్నారంటే అసలు ఆయన్నే మొక్కుతున్నారు. కాకపోతే కొంతమంది స్వార్థంతో ఇలాగ విభిన్నమైన అభిప్రాయాలు కలుగు చేసి, మీ మతం అది, మీ కులం ఇది, మా చాగిట్ట, మీరు అట్టుండాలి అని చెప్పని ఎక్కడికక్కడ ఎడబాట్లు చేసుకొని అందరూ కలిసి ఉండాల్సిన ప్రజలను కులాల పేరిట విడదీశారు, మతాల పేరిట విడదీశారు. ఇక అభిరుచుల ప్రకారము, చేతి వృత్తుల ప్రకారం విభజించి వీళ్ళంత తక్కువ వీళ్ళంత ఎక్కువ అట్లా కేటగిరీస్ పెట్టారు. ఈ కేటగిరీస్ ప్రకారం మనం ఒకవేళ మనకి ఏదైనా పొరపాటున ఏదైనా ఇన్సిడెంట్ జరిగి బ్లడ్ బ్యాంకుకి పోయి మా కేటగిరీకి సంబంధించిన రక్తం ఏంటంటే ఇస్తాడా? ఇవ్వడు. కానీ మనం ఇదంతా తెలుసు, ఇవన్నీ మన సత్యము ఎరిగి కూడా, ఆ సత్యాన్ని తెలుసుకొని కూడా మన అభిప్రాయాలను చంపుకోలేక, దిద్దుకోలేక అసత్యంలో బ్రతుకుతున్నాం. ఇప్పుడు అక్కడ పోయి అయ్యా మా తెగ సంబంధించిన ఆయన పండించిన వడ్లీ అంటే ఎత్తుడా, రైస్ ఇవ్వమంటే ఎత్తుడా, కూరగాయలు ఇవ్వమంటే ఎత్తుడా, రే మావోడు వేసిన బట్టలు ఏంట్రా మేము వేసుకుంటాం అంటే ఇస్తారా? మావోడివేనా, మా కులపోడివేనా, నువ్వు కరెక్ట్ మా కులపోడివేనా, ట్రీట్మెంట్ చేయని చెప్పి అంటే వచ్చడా? ఎవడురా ఉండాల్సిన వాడు గారా, ఎర్రగడ్డ హాస్పిటల్ లేదంటే మెంటల్ హాస్పిటల్ ఉంటే రాజమండ్రిలో మెంటల్ హాస్పిటల్, లేదంటే హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ చేర్చుంటారు. ఈడు ఆడ పనికొచ్చు, ఈడ పనికిరాడు అంటారు. వాస్తవం కాదు, ఇది ఒక మానసిక రోగి అంటారు. కానీ అంతా మనకు తెలుసు, కానీ అసత్యంలోనే బ్రతుకుతూ ఉంటాం. అంటే సత్యాన్ని ఒప్పుకోవటానికి మనస్సాక్షి ఒప్పుకొని వాడు సైతాన్ గాడు ఏం చేస్తాడంటే, అరే ఇది కరెక్ట్ కాదు కదా మన మనసుకు అనిపిస్తుంది. కానీ ఏదైతే అదేంది, ఇది నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తా. పర్లేదు ఏమి నాకు నచ్చింది నేను చేస్తా అని చెప్పని ఇలాంటి భావన. అంటే దేవునికి నచ్చని వ్యవహారం అంత ఇదంతా. దేవుడికి నచ్చే వ్యవహారం ఏంటంటే, అదిగో వాళ్ళు ఎంత కీడన్నా చేయని వాళ్ళు ఆశీర్వదించాలి, దేవుడు వాళ్ళని పట్టుకోవాలి. అయ్యా వాళ్ళకి తెలియకపోయి ఇలా చేస్తున్నారు, క్షమించు ప్రభు అని చెప్పి ఆ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ లక్షణాలన్నీ ఎలా వస్తాయంటే, నమ్మి బాప్తీస అనుభవంలోకి వచ్చి పరిశుద్ధమైన శరీరక్తాలు తీసుకున్నప్పుడు మాత్రమే వస్తాయి, మిగతా టైంలో రావు. అక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో పైన ఇంకో మాట ఉంది, మిమ్మల్ని మీరు విమర్శించుకోవాలి. మిమ్మల్ని మీరు విమర్శించుకోవాలని చెప్పానంటే, అంటే పరీక్షించుకోవటం. అయ్యా భగవంతుడి దగ్గరికి మీరు నమ్మిన విశ్వాసం ఏదైనా ఉన్నా కానీ, క్రైస్తవ ప్రకారం అయితే చెప్పే మాట ఏంటంటే, దేవుని ఎదుటికి వెళ్ళి మోకాళ్ళు వేసి, నాలో ఏమైనా లోపం ఉందా, నాలో ఏమైనా నా బ్రతుకులు ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించయ్యా. అంటే ఎంత ఘోర పాపినైనా మీ దేవుడు క్షమిస్తాడు అంటారు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడంటే క్షమిస్తాడు. ఎందుకంటే పక్కనే 3.5 సంవత్సరాలు తిరిగి ఆయన చేసిన అద్భుతాల్లో కొన్ని విషయాల్లో కొన్నిటిని తిని ఆయనతోనే నమ్మకంగా నడిచిన వాడు ఇస్కరియోతు యోధ. తీసుకువెళ్ళి వాడు కొన్ని వెండి నాణ్యాలకు ఆయన తీసుకువెళ్ళి ఇంతకని అమ్మేశాడు. అమ్మటమే కాదు, భటులను తీసుకొని వచ్చి, నేను ఎవరినైతే ముద్దు పెడతానో అతనే
మీరు వెతుకుతున్న యేసు అతను పట్టుకొని పోయినాడు. వాస్తవానికి అసలు కథ తెలియక కొసరంటే డబ్బుల కోసం అతగాడు చేసిన పని ఏంటంటే, ఏముందిలే ఏం చేయరు అనుకోండు, చివరికి అడగపోతే మచ్చటంగా విమర్శ పెట్టారు, కొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు. ఏంది ఆయన చిత్రహింసలు పెట్టి కొరడాలతో కొడుతుంటే ఆ చండ్రకోలలు ఎలా ఉంటాయంటే గాలాలు ఉన్నాయమ్మనే, చేపలు పట్టే గాలాలు అలాగా అది అట్ట వచ్చి చర్మం మీద పడి ఇట్ట చీల్చుద్దంట. అంత భయంకరమైన గాయాలు అనుభవించటం చూసి ఒక నీతిమంతుడిని, పరిశుద్ధుడిని మీకు అప్పచెప్పాను, ఇదిగో మీ ధనం మీరు ఉంచుకొని ఆయన వదిలిపెట్టానంటే, ఆ ధనం నువ్వేమన్నా చేసుకోరా, మాకు సంబంధం లేదు, మేము అనుకున్నది జరిగిపోయింది, ఇక మాకు దానికి సంబంధం లేదు, నువ్వేమో చేసుకోను. ఆ కానుకనాడు ఆ ధనాన్ని ఆడు ఇసిరేసి వీడు పోయి ఉరిపెట్టుకొని చచ్చాడు. వాస్తవానికి అతగాడే తిరిగి వెనక్కి వచ్చి, అయ్యా నాది పొరపాటు అయింది, నన్ను క్షమించని అడిగితే ఖచ్చితంగా క్షమించేవాడు. ఎందుకు ఈయన అంత ఘోర పాపి నన్ను క్షమిస్తాడంటే ఇంకొక మాట కూడా ఉంది బైబిల్లోనే, ఇద్దరు దొంగల మధ్యలో ఆయన పెట్టాడు. అంటే అక్రమకారుల మధ్య ఆయన సిలువేయబడిన, ఆయన బాధింపబడిన మాట ఉంది. ఆ మాట ప్రకారం ఇటుపక్క ఒక దొంగ, ఇటుపక్క ఒక దొంగ, మధ్యలో యేసు ప్రభువు. వాళ్ళలో ఒకడేమో విమర్శించాడు, ఒకడేమో పశ్చాత్తాపడి, అయ్యా నాది పొరపాటైంది, క్షమించు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడే వస్తావు పో. అంటే వాడు వాస్తవానికి దొంగ. యువతల దొంగ విమర్శిస్తుంటే ఈ దొంగ అంటున్నాడు, అరే నీకు నాకు ఈ శిక్ష తగినదే. ఎందుకంటే మనం దొంగతనాలు చేసాం, గందరగోళంగా బతికాం, నీచంగా బతికిన వాళ్ళం మనకి ఈ శిక్ష తగినదేరా. అరే ఈ పడ్డ శిక్షను బట్టి పశ్చాత్తాపడవేరా, ఆయన నీతిమంతుడురా, అసలు ఏ పొరపాట్లు చేయలేదురా ఆయన జన్మలో పాపం లేదు, ప్రయత్నాల్లో పాపం లేదు, క్రియలో పాపం లేదు, మాటలో పాపం లేదు, చూపుల్లో పాపం లేదు, ఏ విషయంలో దోలాడుకున్న పాపం లేదురా. అంత పరిశుద్ధుడిని, నీతిమంతుడిని తీసుకొచ్చి సిలువేస్తుంటే పశ్చాత్తాపడవేరా. ఇంకా ఆయన విమర్శిస్తావు, తప్పు అది. ఆయన నీతిమంతుడు, మనం దొంగలో, మనకి ఈ శిక్ష కరెక్టే, కానీ ఆయన దొంగ కాదురా, నీతిమంతుడు. ఏ అపరాధం చేయని వాడిని తెచ్చి ఇంత చిత్రహింసలు పెట్టారు, నీకు ఆ చిత్రహింసలు కూడా లేవు. చూడు యేసుప్రభు వారి బొమ్మను ఒకవేళ పిక్చర్ చూస్తే ఇటువైపు దొంగకి ఏ శ్రమ ఉండదు ఏంది. కానీ యేసుప్రభు వారిని కొరడాలతో కొట్టించారంటే చండ్రకోల, అది చీల్చుద్ది మాంసాన్ని అట్లా. మరి అంత భయంకరంగా కురూపిగా విషపు ముళ్ళు పెట్టారు. 2 అంగుళాలు పొడవు ఉంటుంది ఆ యెరూషలేము ప్రాంతంలో లేదా రోమా ప్రాంతంలో. అత్యంత ప్రమాదకరమైన విషపూరిత ముళ్ళు 2 అంగుళాలు పొడవు ఉంటాయి. దాన్ని అల్లికగా చేసి తెచ్చి ఆయన నెత్తి మీద పెట్టి కర్రతెట్ట కొట్టారు. యాడికి వెళ్ళిపోతాయి? కణుతుల్లోకి వెళ్ళిపోతాయి. అటు ఆ ముళ్ళల్లో నుంచి విషం ఎక్కుతుంది, మరో పక్క దేహమంతా గాయాలు, రక్తం ముద్దగా మారిపోయాడు. మళ్ళీ ఓ పక్క చేతుల్లో మేకులు కొట్టారు, కాలుకు మేకు కొట్టారు, 2 కాళ్ళకు కలిపి. ఇంత చిత్రహింసలు పెట్టినప్పుడు ఆ దొంగ ఆలోచించాలిగా, మాకు ఈ లేవే, మేము అసలు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం కదా. కానీ ఈయన మాత్రం ఇంత హింస పెట్టి తెచ్చాడు పెట్టారు. నేను విమర్శించడం కరెక్ట్ కాదు కదా అని అనుకోలే. కానీ ఈయన మాత్రం పక్కన ఇంకో దొంగ మాత్రం, అయ్యా మేము తప్పు చేసాం, నా మటుకు నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటే, సరే జ్ఞాపకం చేసుకుంటా లేపో. అంటే ఘోర పాపిని, ఎంత ఘోర పాపినైనా. ఇంకొక డౌట్ ఉంటుంది, అయ్యా బాప్తిసం పొందిన వాళ్ళు చాలామంది మా కళ్ళ ముందు తాగుతున్నారు, బీడీలు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, వ్యభిచారం అని, ఎంజాయ్మెంట్ అని సినిమాలకు వెళ్తున్నారు, రకరకాల గందరగోళంగా ఉన్నారు. కొందరైతే మాతో పాటు వచ్చి ఆ విగ్రహాన్ని ఎదుట ఉన్నది తీసుకొని తింటా మాతో కలిసిపోతున్నారయ్యా. కొంతమంది అయితే ఇట్లాంటివి మేము చేయమని ప్రత్యేకంగా ఉన్నారు. మరి వీళ్ళని ప్రత్యేకంగా ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళకు దేవుడు శిక్షిస్తాడు, మారు మనసు ఇస్తాడు, అవకాశం ఉందంటున్నారు. వాస్తవేనంటే అది వాస్తవమే. దేవుడు చెప్పిన పద్ధతుల్లోనేమో మేము అవి చెయ్యం, మేము ఇలా ఉంటామని చెప్పేది కరెక్ట్. పర్లేదు రాజీపడి బ్రతుకుతాం అనేవాడు ఆ చిన్నపాటి ఆశల కోరికల కోసం చంపుకోలేక, దేవుడు నిర్ణయించినటువంటి మార్గంలో నడవలేక, తనకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా బ్రతకటానికి పూనుకున్నాడు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, నిర్ణయం తీసుకునే తెలివితేటలో జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. ప్రభు అంటాడు ద్వితీయోపదేశకాండంలో ఒక చోట,
ఓ ఇజ్రాయెల్ అంటే మన పేరు పెట్టుకోవాలి అక్కడ. జీవాన్ని, మరణాన్ని, కీడును, శాపాన్ని, ఆశీర్వాదాన్ని నీ ఎదుటి పెడుతున్నా. ఏది కోరుకుంటే అది తీసుకొని ఇష్టం. స్వేచ్ఛనిచ్చాడు అనమాట. నిర్ణయం తీసుకునే జ్ఞానము, పరిణితి అంటే పరిపక్వత, ఆ తెలివితేటలు నీకు నాకు అందరికీ ఉన్నాయి. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుందని పెద్దలు, పండితులు, శాస్త్రవేత్తలు కూడా సూక్తులుగా మాటలు రాస్తుంటే ఇలా ఇన్స్టాగ్రామ్లో పిచ్చగా అవన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి. నువ్వు తీసుకునే జడ్జిమెంట్ను బట్టి అంటే ఒక నిర్ణయం. అబ్దుల్ కలాం గారు ఏమనుకున్నాడు? ఆయన నేను కష్టపడి చదవాలి, ఏడో గుడిసెలు, పూరి గుడిసెలు అనగా చాలా దయనీయ పరిస్థితి. అక్కడ నుంచి ఆయన చిన్నగా మెట్టు వచ్చాడు, శాస్త్రవేత్త అయ్యాడు. అలాగే మన దేశానికి రాష్ట్రపతి కూడా అయ్యాడు. ఆయన అనుకున్నది ఒక నిర్ణయం అనమాట. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారిని పార్లమెంట్లో ఎట్ట విమర్శిస్తున్నారు? ఏ ఛాయ్ వాలా అన్నారు. అంటే వాస్తవానికి ఆయన సైకిల్ మీద ఒక ప్లాస్కో కట్టుకొని టీ అమ్ముకున్న వ్యక్తి. మెట్టు కష్టపడి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు మన దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి. అసలు వాళ్ళు అనుకున్నారా? అది వాళ్ళ ఇంటోళ్ళు అనుకున్నారా? ఆయనకు అన్నోళ్ళు అనుకున్నారా? అంటే ఒక నిర్ణయం, నేను ఇలా ఉండాలి అనే నిర్ణయం. ఆ నిర్ణయాన్ని బట్టే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని బట్టే కీడైనా, శాపానైనా, ఇంకే ఇరుకైన ఇబ్బంది అయినా మనం ఎదుర్కొంటాం. లేదు, మంచి నిర్ణయం తీసుకుంటే మంచి మన జీవితంలో తొంగి చూస్తాం, అది అక్షరాలు అనుభవిస్తాం కూడా. ఏంది ఇక్కడ దేవుడు కూడా మనకు ఒక నిర్ణయం తీసుకునే పరిణితి, పరిపక్వత ఇచ్చాడు. దాన్ని సైతానుగాడు వచ్చి చిన్నగా పక్కకు లాగపోవటాన్ని చూస్తాడు. ఈ బంధకాల నుంచి బయటపడేయటానికి ప్రభు మనకు ఆయన రక్షకుడుగా దిగి వచ్చాడు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అంటే దేవుడు తెలియపరుస్తున్న విషయాల్లో ఇక్కడ కనబడుతున్న విషయం ఏంటంటే, రక్షణ పొంది కూడా దుర్మార్గంగా బ్రతుకుతున్న వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు అని బైబిల్లో ఒక సబ్జెక్ట్ ఉంది. వాడు ఆస్తంతో తీసుకొని అన్నను వదిలేసిండు, తండ్రిని వదిలేసిండు, వాడు ఇష్టం వచ్చిన బ్రతకటానికి పోయిండు. వేరుండ గోరుంది స్వేచ్ఛా జీవి అని చెప్పని బైబిల్లో ఉంది. అంటే నేను ప్రత్యేకంగా ఉండాలంటే అతనికి నచ్చినట్టుగా నా బ్రతకటానికి కోరుకునేటువంటి స్త్రీ, పురుషుడు వాళ్ళు అంతే. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా అట్నే వెళ్ళిపోయాడు. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాన్ని ఆస్తిలో వాటా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఉన్నత మొత్తం వేషలకు తాగి తిరగటానికి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి గడిపేశాడు. మొత్తం అయిపోయింది సరికంతా. ఇక పందులు కాసే దొడ్లోకి పోయిండు. ఆడ పందులు మేత పెడతా తను విమర్శించుకుంటున్నాడు. ఏంది నా పరిస్థితి? ఒకప్పుడు నేను ఎలాగున్నా, నా తండ్రి దగ్గర ఉన్నాడు. అయ్యో, తొందరపడి ఆస్తులు పంపకాలు చేయకపోతే బాగుండు కదా. అది తెచ్చి అనవసరంగా దుర్మార్గంగా ఈ వేశ్యలకు, తాగుడికి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి నేను ఖర్చు పెట్టకపోతే బాగుండు కదా. నాకు ఈ గతి పట్టేది కాదు కదా. అయ్యో అని చెప్పని ఏడుస్తాను. ఈరోజు మనం కూడా చాలా విషయాల్లో కొన్ని తొందరపాటు చేసిన నిర్ణయాలను బట్టి బాధపడుతూ ఉంటాం. ఈ బాధపడేదాన్ని ముందుగానే ఆలోచించినట్టే ఇంత లోతైన గాయాలు అవ్వు. ఏదైనా ఏ నిర్ణయమైనా సరే నువ్వు చేసే నిర్ణయాన్ని బట్టే మిగతా పరిస్థితులు అంటే మిగతా ఎదురయ్యే అనుభవాలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడంటే పందులు తిని ఆ పొట్టు తినబోతే ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు నాకు ఈ పరిస్థితి అని భయంకరంగా ఏడుస్తా. ఎందుకు నాకు ఈ పరిస్థితి? నా తండ్రి దగ్గర పోతే నాకు ఉన్న స్థితిని ఇస్తాడేమో, అయినా ఇయ్యకపోయినా వాళ్ళ పని వాళ్ళలో ఒకడిగా నన్ను ఆయన పెట్టుకుంటాడు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. తండ్రి, పరలోకానికను నీకును వ్యతిరేకంగా నేను బ్రతికాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించాయని అడుగుదామని చెప్పని నిర్ణయం చేసుకొని వస్తూ ఉండు. దూరానుండగానే తండ్రి చూశాడు. కానీ కొడుకు తండ్రిని చూడగానే పరిగెత్తట్లా, నిదానంగానే నడుస్తున్నాడు. అంటే సిగ్గుతో తల ఉంచుకొని. కానీ తండ్రే పరిగెత్తుకుంటూ పోయిండు కొడుకు దగ్గరికి. ఎదురు వస్తుండో పరిగెత్తుకుంటూ పోయి మీద పడి అంతే కౌగులించుకొని మెళ్ళ మీద ముద్దు పెట్టి నానా అంటే అసలు మాట మాట్లాడినప్పుడు అమాంసంగా మురికి పట్టిన వస్త్రాలు, క్షౌరం సరిగా లేదు,
కడు దయనీయమైన పరిస్థితి, నీచంగా ఉన్నాడు. అయినా సరే ఆ తండ్రి అమాంసంగా కౌగులించుకోండి. దేవుడు కూడా ఇలా తప్పిపోయిన వాళ్ళకు కూడా అవసరమైతే కొన్ని రోజులు 4 దరువులేసి, ఏది తప్పు చేసిన పిల్లగాడిని కనుక తండ్రి కొడికినట్టు, తండ్రి లేదా తల్లి కొట్టినట్టుగా కూర్చుని ఆయన కొడితే పనిష్ చేసి సరిగా నిలబెట్టుకున్నట్టుగా దేవుడు కూడా వాళ్ళని పనిష్ చేసి సరైన రీతిలో నిలబెట్టుకొని ఆయన రాజ్యవారసులుగా వాడుకుంటాడు. మనం అనుకుంటాం వీళ్ళు ఎట్టుంటే వీళ్ళు ఏం దేవుడు బిడ్డలు అనుకుంటాం. వాళ్ళకుంట దరువు. ఇప్పుడు కన్న తండ్రి కన్న తల్లి తప్పు చేసిన కుమారుని తంతారు కదా, మరి వాళ్ళని ఎందుకు వదిలిపెట్టరు? మరి ఈ తల్లిదండ్రులకి ఇంత ప్రేమ, మమకారం, ఆప్యాయత, బాధ్యతలు ఉంటే, నా బిడ్డలు ఇంత గౌరవంగా ఉండాలని చెప్పని ఆశ కలిగి ఉంటే, మరి నిత్యత్వంలో ఉన్న మరి ఆయన రక్తాన్ని ఇచ్చి కొన్న ఈ వీళ్ళని వాళ్ళ విషయంలో ఇంకా కేర్గా ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. అయితే వాళ్ళకి వీళ్ళందరికీ ఒకటే నిబంధన, అంటే క్రీస్తు రక్తం. ఆ రక్త నిబంధన దాన్ని బట్టి ఇక్కడ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, ఇదిగో మీరు భోజనం చేయడానికి వస్తున్నారు, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, పరీక్షించుకోండి, ఏదైనా పొరపాట్లు ఉన్నాయేమో. పరీక్షించుకోకపోతే రక్షణ లేని వాళ్ళందరికీ కూడా ఒకరోజు ధవళ సింహాసనం ముందు నిలబడతారు, వాళ్ళకు తీర్పు కలుగుతుంది. ఆ తీర్పులో రక్షణ పొందిన మీరు కూడా నిలబడొచ్చేమో, జాగ్రత్త సుమి అన్నాడు. అంట ఆ మాట చెబుతా ఈరోజు మనం చదువుకున్న మూలవాక్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మీరు నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండండి. ఒకని కొరకు ఒకరు భోజనం అంటే ఇక్కడ పరిశుద్ధమైన శరీర రక్తం తీసుకోవటానికి ఆ రోజుల్లో ప్రభు బల్ల ఆరాధన అని చెప్పని భోజనం అంటారు దాన్ని. ద్రాక్ష రసం, రొట్టె విరిచి తీసుకోవటం. అయితే అక్కడ ఆ భోజనం చేయడానికి మీరు కూడి వచ్చేటప్పుడు ఒకరు కనిపెట్టి ఉండండి. అంటే కనిపెట్టి ఉండటం అంటే ఇప్పుడు చిన్న మాట, పెళ్లి టైం ఉంది, పిల్లగో కోరిక ఉంది, మా సార్ రావాలి, మా సార్ వచ్చిన తర్వాత నేను తాలిబొట్టు కడతా అంటాడు. లేదు నాకు ముఖ్యమైన వాళ్ళు ఆస్ట్రేలియానో అమెరికాలోనో ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఫ్లైట్లో వస్తున్నారు, ట్రావెలింగ్లో ఉన్నారు, ముహూర్తం టైం అయింది, తాళి కట్టరా అంటే కట్టను, వాళ్ళు వస్తేనే. ఒకవేళ అమ్మాయికి అదే అభిప్రాయం ఉందనుకో, భర్తకు ముందుగానే కాబోయే భర్తకు చెప్పి వాళ్ళిద్దరు సఖ్యపడితే, కాదులే వాళ్ళు వచ్చిందాక ఆగు అంటారు. అవునా? లేదు ఏదైనా మంచి శుభకార్యం ఇంట్లో జరుగుతుంది, గృహప్రవేశమే, నా పెద్ద కొడుకు లేకపోతేట, మా అమ్మాయి లేకపోతేట, భలేనే ఆ పిల్ల వచ్చిందాక ఉండండి. కాదమ్మా ముహూర్తం టైం, హైందవ సాంప్రదాయ ప్రకారం, లేదా క్రిస్టియన్ ప్రకారం అయితేనే ప్రార్థన ఆపేస్తారు. ఆగండి, మా అమ్మాయి కూడా చూడాలి, మా అమ్మాయి కూడా మీతో పాటు రిబ్బన్, మా అబ్బాయి కూడా మీతో పాటు రిబ్బన్ కటింగ్ చేయాలని చెప్పండి. ఖచ్చితంగా అడ్డుబండేసి ఆపేస్తాం. ఏంది మరి భౌతికమైన ఏదైనా వస్త్రాలు కొనాలంటే షాపింగ్ మాల్కి పోతే, నా కూతురికి ఇప్పించిపోయినా, నా కొడుకుకి ఇప్పించిపోయినా, నా మనవ సంతానం ఉంది కాబట్టి వాళ్ళకైనా ఇప్పించాలని పిల్లలు రావాలా, వాళ్ళు వచ్చిన తర్వాత మెక్క వచ్చిన తర్వాత అందరం కలిసిపోదాం. ఆగు, ఏందో అంత తొందర ఏంది? కాదమ్మా షాపులో అంత కొత్త సరుకు అంత అయిపోద్దని, ఏం కాదులే ఆగు, తెలిసినోడికి మళ్ళీ ఆగు అని చెప్పని ఆపేస్తాం. ఆగుతాం లేదా? ఒక భోజనం చేయాలంటే, అరే వాడేడ్రా స్నేహితుడు, మరి పలానోడేడ్రా, వాడేడ్రా రాలేదు, ఏంటంటే వాడు అలిగిపోయాడు, ఎవడురా వాడు పద్దాకలు ఎంత చేసి అలిగిపోవటం అంటే, ఆగు నేను వెలుసుకోవచ్చా, నేను వచ్చిందాక మీరు తినవద్దు, తింటే నా మీద ఒట్టు అంటారు. ఏంది వాడు ఫ్రెండ్స్ అనేవాడు ఫ్రెండ్, లేదా ఆడపిల్లలకైతే ఆడపిల్ల ఫ్రెండ్గా, ఆ పిల్ల వచ్చిందాక వాడు వచ్చిందాక వీళ్ళు మొత్తం కట్టడి చేసి, ఆడ దొరికిన తిప్పలరా నాకు ఇవన్నీ అని చెప్పి అట్నే అనుకుంటూ ఉంటాం. కానీ ఏం మాట్లాడలేం. వాడు వచ్చిందాక సహించి కూర్చొని ఆ తర్వాత థమ్సప్ లేదంటే బిర్యానీ ఏదో అందరం కలిసి తింటా ఉంటే సంతోషం. ప్రభు అంటున్నాడు ఈరోజు మనతో భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టి ఉండటం అంటే ఇప్పుడు చెప్పిన ఉదంతాల్లో కూడా అన్ని ఉదంతాలు మనకు ఉపకరిస్తాయి. మనం ఈ భౌతిక సంబంధమైన వాటి విషయంలోనే వాడు వచ్చిందాకా, వీడొచ్చిందాక, అమ్మాయి వచ్చిందాకా అంటున్నాము.
ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకునే దాంట్లో కూడా భోజనం చేసేటప్పుడు కూడా ఒకరి కోసం ఒకరు కనిపెట్టి ఉండండి. అతను ఎందుకు రాలేదు అడగాల. ఏమైనా కుటుంబంలో సమస్యలు అయితే వెళ్ళిపోయి వాళ్ళ కోసం ప్రార్థన చేసి, అవసరమైతే రాలేని పక్షమైతే ఆ వ్యక్తి కాడికి వెళ్ళి ప్రభు వాళ్ళు ఇచ్చేసి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసి, కుటుంబం కోసం రక్షణ కోసం, ఇంకెవరు రక్షణ పొందకపోతే వారి కోసం ప్రార్థన చేసి రావాలి. ఇది ఒక కోణం. రెండవ కోణం ఏంటంటే ప్రభు భోజనానికి వెళ్ళే ముందు ఒకరు కనిపెట్టడం అంటే ఎదురు చూడటం అని అర్థం. అంటే మన కుటుంబాల్లో కూడా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు. వారందరి కోసం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి, నీ చిత్తమైతే వాళ్ళని రక్షించయ్యా. బలవంతం పెట్టేదేం లేదు. ప్రార్థన ఇలా చేయటం వల్ల మాకు పెద్ద కీడొచ్చుద్ది అని కూడా చాలామంది ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. నీకు ఇష్టమైతే రక్షించాయనే దానికి కీడేం కాదు. అది నిన్ను బలవంతంగా తీసుకెళ్ళి పాస్టర్ గారి దగ్గర నిలబెట్టి, పాస్టర్ గారు ఈడికి బాప్తిజం అంటే అది బలవంతం. దేవుని దయా సంకల్పంలో నువ్వు ఉంటే, నువ్వు సప్త సముద్రాలు దాటి బాగా ఇప్పుడు చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు గుహలు తీస్తున్నారు, కిందకి భూగర్భంలోకి సొరంగాలు వేసి ఎట్టున్న ఆడబోయి దాక్కున్నా సరే ఏసై పట్టుకొచ్చుకొని రక్షించుకుంటాడు. అది కన్ఫామ్. మెట్టుకు రక్షణ పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా నేనైతే బాప్తిస్మం పొందాను, మా పెద్దోళ్ళు మా పిల్లలు మా పితరుల ఆచార ప్రకారం వాళ్ళు భక్తి క్రమంలో ఉన్నారు, నీకు ఇష్టమైతే వాళ్ళని రక్షించు. అది నీ చిత్తంలో ఉంటేనే, లేకపోతే ఏం లేదు. అయితే వాళ్ళు రక్షించబడకపోయినా వాళ్ళని అన్ని విధాలు ఆశీర్వదించు. ఇదే ప్రార్థన వచ్చుద్ది క్రైస్తవుడి నోట. ఈ ప్రార్థన పెద్ద కీడు కాదు, శోధన కాదు. వాళ్ళు అలా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మాకు ఇలా సమస్యలు, బాధలు, గాయాలు అనే సెక్షను మన మనసులోంచి తీసేసుకోవాలి. వాళ్ళు ప్రార్థన చేయటం వల్ల అలా జరగల. మన మార్గం మధ్యలో ఒక వ్యక్తి దగ్గరకు పోతుంటే ఆ వ్యక్తి దగ్గరికి అసలు శాశ్వతంగా పోకుండా ఆపటానికి కూడా సైతానుగాడు ఏం చేస్తాడంటే మార్గం మధ్యలో ఆపదలు, పలు రకాల విషయాలని ఆటంకాలుగా తెస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మా ఇంట్లో ఇప్పటివరకు నేను గమనించగా హాస్పిటల్ ఎవరైనా చేస్తే 3 రోజులు 4 రోజుల తర్వాత చుట్టాల రూపాయనో బంధువుల రూపాయనో ఏదో ఒక రకంగా వచ్చి ఆడ తగదైతే, అంటే మామూలుగానే రోగ రూపాయన మానసికంగా వాడు గాయపరిచి ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అవ్వబోతుంటే అక్కడ కూడా గాయపరిచి అప్పుడు ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకొంచెం మానసికంగా ఎందుకు నాకు చూసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరే. వైద్య సేవలకు వెళితే నా పక్క నుండి ప్రేమగా మాట్లాడి చూసేవాళ్ళు కూడా లేకపోయారు. ఇది ఏందయ్యా ఇట్లా అరుచుకుంటున్నారు ఏంది, ఎందుకు నేను బ్రతకటం ఎందుకు, చచ్చిపోతే బాగుండు అని చెప్పని ఫీల్ వస్తుంది. ఆ మాటలు వస్తాయి. ఆ తర్వాత ఇక మనోవ్యాకులం చెంది కృంగిపోయి కుష్కించుకుపోయి అలా 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 డీలా పడిపోయి మనోవ్యాధి, ఇక దానికి మందు లేదు. అట్లా ఇక అంతే, వాడు అలా తీసుకెళ్తాడు అనమాట. మనకేమనిపిస్తుంది అంటే అక్కడికి పోయాం కాబట్టి మాకు ఇలా అయిందని చెప్పని. పోయినందుకు కాదు, అసలు ఆ వ్యక్తులను పరామర్శించడానికి కానీ ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం రావడానికి కూడా అమ్మో పలానా రోజు ఇటు పోతే అయింది అందుకని మేము పోవనుకునేలాగా సైతానుగాడు నీ ద్వారా లేదా బంధువుల ద్వారా అంతే ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ మమకారం అనేది ఈ వ్యక్తులు పొందుకోకుండా అడ్డుపడేస్తాడు. దాన్ని పట్టుకోవాలి మనం, దాన్ని పట్టుకోవాలి. మా అక్కని హాస్పిటల్లో చేరిస్తే అదే జరిగింది, గొడవ. నేను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా. మా నాయనమ్మ హాస్పిటల్లో చేరినప్పుడు మా మేనత్త తల్లికి గొడవ వేసుకుంటూ వెళ్ళిపోయింది. తాతయ్య దగ్గర అయితేనే మా మేనత్త బెడ్డీ లేదని డాక్టర్లతో, నర్సులతో, గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులతో గొడవ వేసుకుంది. ఈ ఆడికి పోయి ఈ సమస్య వదిలిపెడతలేదు, ఇదేంది ప్రభు అని చెప్పని ప్రార్థన చేసుకోవాలి. ఇదొక సమస్య. మా అమ్మ వాళ్ళ ఇంటి పేరటోళ్ళు ఆడపిల్లలు 35 సంవత్సరాలు వస్తే భర్త చనిపోతాడు, ఉండడు. ఇదేంది, ఈ కీడు గురించి ఎవరు ఆలోచించట్లేదని చెప్పని ఈ సెక్షన్ ఆలోచించు. ఇంకోటి ఏంటంటే మా వాళ్ళల్లో ఏదైనా వ్యాధి వస్తే పథ్యం ఉండరు. అచ్చంగా పలావు తిని ఇద్దరు పోయారు హాస్పిటల్లో ఉండే, పలావు తినే ఇద్దరు పోయారు పథ్యం ఉండలేక. ఇవన్నీ తలపోస్తా ఉన్నా తగాద రోజు. ఏంది ప్రభు నా కుటుంబాన్ని ఎంత ఈ రకంగా వెంటాడుతున్నా ఈ శాపాలని చెప్పి ఇక ప్రభు పాదాలు పడుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టి
ఈ కీడు తొలగిపోవాలి, ఇది ఉండకూడదు. ఎందుకు ఈ మాటలు అర్థం మనకు గుర్తు చేస్తున్నాడు ప్రభు అంటే, అక్కడికి వెళ్ళినందుకు ఇది జరిగిందండి. మా అక్కను కూడా కదిలిస్తే మా అక్కకు సెంటిమెంట్. నాకు పెళ్లి సంబంధం చూడటానికి ఫస్ట్ టైం పోయారు. ఫస్ట్ టైం మా మేనగోళ్ళకి బొప్పిడే. మా మేనగోళ్ళకి ఏమైందంటే ఈ గడ్డం కింద అది వస్తా ఏమో జరిగింది, కాలు జారి బై మిస్టేక్ కాలు బెసికో ఏమో కింద పడితే గడ్డం కింద గాయమైంది. గడ్డం కింద గాయమైతే ఇక ఆ పిల్లకి సెంటిమెంట్ అనమాట. ఫలానా రోజు ఆడకపోతే ఇట్లా జరిగింది. మొన్న మా మేనమా వాళ్ళ పిల్లల దగ్గరకు పోయేస్తే కుర్చీ అన్బ్యాలెన్సే కింద పడ్డది. ఆడకపోయేసి ఇట్లా పడ్డా అని చెప్పి అదొక గిలి. మళ్ళీ యాడికన్నా మా ఊరు వెళ్ళి వస్తే మా ఊరు వెళ్ళి రాగానే నాకు అట్టయింది ఎట్టయింది అదొక గిలి. అంటే ఈ సైతానుగాడు ఏం చేస్తాడంటే ఇలాంటి గిలులు పెట్టి మనుషుల మధ్యలో బంధాలను బాంధవ్యాలను చిన్నగా ఎడం చేయటం, ప్రేమను ఆప్యాయత, ఆ మనిషి వచ్చి మాట్లాడితే గొప్ప ఆదరణ కలుగుద్ది. తల్లిని ఇప్పుడు నేను చూశాను. మీరు రానప్పుడు ఆ తల్లి ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలో ఆ వ్యక్తుల దగ్గరకు పోనప్పుడు కొంచెం ముఖంలో దిగాలు కనపడదు. ఇప్పుడు ఇలా ఊరెళ్ళి వచ్చానయ్యా ఇలా మీరున్నారు, తల్లి కళగా కనపడుతుంది. దీన్నే పట్టుకోవాలి మనం. అంటే మనం ఎప్పుడైనా ఒకసారి అయినా సరే అట్లా వెళ్ళి కనపడి వస్తూ ఉంటే నెమ్మది పొందుతారు. దిగులు ఉండదు. ఒంటరితనం కూడా మనిషి సహించలేడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకరి కొరకు ఒకరిని కనిపెట్టండి. ఒకరికొకరు వాడిని కనిపెట్టినప్పుడు నీ వచ్చి 4 మాటలు అందించిన ఆదరణ పొందుతారు. నువ్వు ఊరకని 2 రోజులు ఆడ తిరుగుతున్న ఆదరణ పొందుతారు. ఇది ఇహ సంబంధమైన సంబంధం. అలాగనే రక్షణ విషయంలో కూడా ఇతరుల కోసం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయటం. ఎట్టన్నా కానీ వాళ్ళు కూడా పరలోకంలో మాతో పాటు కూడా ఉండాలి ప్రభు అని నిరీక్షణ. దానికి తగ్గట్టు ప్రార్థన ఉండదు. దానివల్ల నీకు కీడే ఉండదు. ఇక అసలు అదే విషయం వచ్చేసరికి ప్రభు బలకు సమీపించేటప్పుడు లేదా సంఘంలో ఒక వ్యక్తి రాలేదంటే ఎందుకు రాలేదు ఏంటనే కారణాలు కనుక్కొని ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి మొదటిగా. తర్వాత ఆ వ్యక్తితో దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, లేదా ఏమైనా సరిచేయబడాల్సిన ఏమైనా ఉంటే సమస్యలు ఉంటే తెలుసుకొని ప్రార్థన చేయటం, లేదులేమ్మా రా అని చెప్పని పిలవటం. అలాగనే ప్రభు బల్లకి ఈ వ్యక్తి ఈరోజు ఎందుకు మిస్ అయ్యాడని చెప్పని ఆరాధీసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాడు ఒక దొంగతనం చేసినట్టు ఇంకేదో పొరపాటు చేసినట్టు ఆరాధిస్తారు. అలా కాదు. ఇవాళ అంతే ఉంది ఏడ చూసినా. ఇది అలాంటి ఆరాధీయటం కాదు. నిదానంగా నిలుపుదానంగా ఏమైంది ఏందన్నది మనం ముందుగా అవగాహన చేసుకొని ఆ తర్వాత ఏ కోణంలో వెళ్తే ఆ వ్యక్తిని రీచ్ అవుతాం, ఆ కోణంలో వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని పట్టుకోగలగటానికి ప్రభు ఆలోచన కూడా తీసుకొని ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా సంఘంలోకి వస్తాడు. ఆ వ్యక్తి కోసం కనిపెట్టాలి. ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఒకటే ప్రార్థన చేయాలి, అయ్యా నేనైతే ప్రభు బల తీసుకోవడానికి వచ్చాను, మరి నా పక్కన కూర్చునే అన్నయ్య రాలేదు, నా పక్కన కూర్చునే అక్క రాలేదు, లేదా ఆంటీ రాలేదు, ఆ చెల్లి రాలేదని ఇట్లా బాబాయ్ రాలేదు, అన్నయ్య రాలేదు, తమ్ముడు రాలేదని ఇలా ప్రార్థనలో కనిపెట్టాలి. వాళ్ళని ఏమైనా ఇరుకు ఇబ్బందుల్లోని వాళ్ళని తీసుకురా ప్రభు అని. ఇది ఒక రకమైన కనిపెట్టు. రెండవది ఏంటంటే నేనైతే సంఘంలో చేర్చబడ్డాను, నా వాళ్ళు కూడా రక్షించబడి సంఘంలో చేర్చబడితే ఎంత బాగుండని ఇంకొక కనిపెట్టు. మూడవది ఇక లోక సంబంధమైన అనమాట, ఏదైనా ఆప్యాయత అనురాగాలు పంచే విషయంలో ఖచ్చితంగా కనిపెట్టడం అనమాట. అడపాదడప వాళ్ళని వెళ్ళి పరామర్శించడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు. ఒంటరితనం భయంకరమయ్యా, దాని గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అడదా దేనికి మన కడుపును పుట్టిన పిల్లలే వేరే హైదరాబాద్ ప్రాంతంలో జాబ్కి వెళ్తే 4 రోజుల తర్వాత ఇక ఎట్టుంటుంది మన పరిస్థితి. సర్వం కోల్పోయినట్టు పైకి అందరితో బాగున్నా అని చెప్పి నవ్వుతా పలకరిస్తాం, లోపల మాత్రం మదన పడుతూ ఉంటాం. అంటే దేవుని లేఖ రూపేణ ఇలా కూడా మాతో దేవుడు మాట్లాడిస్తా అన్నాడా, లేదా అమ్మ ఒకవేళ మాట్లాడిస్తుందా అనేది మాత్రం అభిప్రాయం పెట్టుకోవద్దు. ఎందుకంటే నాకు తెలియదు మీరు వస్తున్నారన్న సంగతి, మీరు ఉన్నారన్న సంగతి నాకు తెలియదు. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో నిన్నటి దినాన చెప్పిన వాక్యం, ఎందుకు ప్రభు ఇది అసలు వాళ్ళకి అవసరం లేనిది కదా ఈ సబ్జెక్ట్ అనుకున్నా నేను.
వీడికి వచ్చిన తర్వాత అర్థమైంది అసలు ఎందుకు దేవుడు ఆ మూలవాక్యం ఇచ్చాడన్న సంగతి. ఏమి కాబట్టి అన్న దాని విషయంలో దేవుడు అందించిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఏంది, భోజనము చేయనప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉంటాం. అంటే అమ్మ రాలేదు, వీళ్ళు లేరు, వీళ్ళు లేరు అని చెప్పని కనిపెట్టుకొని వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏందని ప్రార్థన చేయటము, తర్వాత ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏందని కనుక్కోవటం. ఇలా చేసినప్పుడు దేవుని యొక్క న్యాయమైన నడవడికను మనం కూడా కొంచెంలో కొంచెం నెరవేర్చిన వారం అవుతాం. పరిపూర్ణంగా మనం నెరవేర్చలేం. పరిపూర్ణంగా ఏ వ్యక్తి నెరవేర్చలేడు. యేసయ్య మాత్రమే పరిపూర్ణంగా నెరవేర్చగలడు. అయితే ఆయనలో ఉన్న శుభగుణ లక్షణాల్లో ఇదొకటి. ఇలా ఉన్న వాళ్ళ విషయంలో పరామర్శించటం కానీ కనిపెట్టడం కానీ కొంచెంలో కొంచెం మనకు చేతనైనంత మటుకు. అనేక రకాల పనులు ఉంటాయి, అనేక కుటుంబ సమస్య ఇష్యూలు ఉంటాయి. అయినా సరే తేరుకొని ఒక మార్గం చేసుకొని ఫలానా వ్యక్తి ఇలా ఉన్నారు కదా వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, లేదంటే ఫోన్ చేసి ఏందమ్మా ఎలా ఉన్నావు ఏంటి అన్నది అడగటం. దీన్ని బట్టి కూడా దేవుని నామాన్ని ఘనపరిచిన వాళ్ళు అవుతాం. దేవుని నీతిని మనం ఉంచుగా కొంచెంలో కొంత నెరవేర్చిన వాళ్ళు అవుతాం. ప్రభు మహా ఉచిత కృప, అటు కృప మనకి అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకోండి. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమ గల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. నీ మహా ఉచిత కృప చొప్పున మా ప్రభా ఇదిగో ఈ సమయం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలను పదిలపరచండి. అనేక పర్యాలు నెమరువేయటానికి కృపను దయచేయండి. రక్షణ పొందితేనే ఎలా ఉంటుంది, రక్షణ పొందని వాళ్ళ విషయం ఎలా ఉంటుంది, అసలు రక్షణ పొందాలంటే అసలు కారణాలు, దేన్ని బట్టి రక్షణ పొందాలి అన్నది ఈ విషయాలు విశదపరిచి బోధించారు. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఎవరిని ఎలా పరామర్శించాలో, ఎవరి కోసం ఎలా కనిపెట్టాలో కూడా మీరు తెలియపరిచారు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు వ్యర్థమైపోకుండా ప్రభువా మా హృదయాలు పదిలపరచు. దేవా, నీ సిలువ రక్తంతో భద్రపరచు, నీరు కట్టి అంటు కట్టి అయా ఇదిగో తండ్రి ఫలభరితంగా మార్చు. దేవా ఇదిగో తండ్రి, కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి అంటే దాన్ని వెనకాల సైతాన్ యొక్క హస్తం ఉన్నదని, ఇదిగో ఇలా బాధిస్తారని కూడా మీరు సెలవిస్తున్నారు. ఇలాంటి బాధింపబడే సందర్భాల్లో మేము ఎవరైనా ఉన్నా అయా ఒప్పుకుంటున్నాం, క్షమించు. తొందరపడి అనాలోచనగా ఆలోచన చేస్తుంటే ఒప్పుకుంటున్నాం, క్షమించండి ప్రభువా. ఈ గొప్ప కార్యాలు జరిగించమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని కనపరుచుకుంటున్నాం. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటిశోలుడి ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తి యేసు నామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి నీ పాసాలను యెహోవా నుంచి యేసునామమున నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చుతండి. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు అయా. కనికరించండి, నీ కృపా కార్యములు జరిగించండి అయ్యా. ఇదిగో ఇక్కడున్న బిడ్డలందరినీ ఇద్దరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. యాక్సిడెంట్ వల్ల అయిన ఈ గాయాలను మానపండు ప్రభా. అయా దేహం లోపల కనపడకుండా నొప్పులు ఉంటాయి, నరాల నొప్పులు, ఎముకలు కదిలిన దాన్ని బట్టి, కండరాలు కదిలిన దాన్ని బట్టి మాంసంలో నొప్పులు ఉంటాయి ప్రభా. అవన్నిటిని కూడా యేసు నామములో మీరు స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. పైన కనబడుతున్న గాయాల్లో ప్రభా ఇదిగో తండ్రి నీవే మాన్పండి అయ్యా, నీవు ముట్టండి, స్వస్థపరచండి. రక్షణ పొందుంటే నీకు స్తోత్రాలు, పొందకపోతే నీ చిత్తమైతే రక్షణ అనుభవం తీసుకురా. ఇదిగో ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. వారి ప్రతి అవసరత అకరత నీ కృపచే తీర్చబడును గాక. వారి రెక్కల కష్టార్జితం ఆశీర్వదింపబడును గాక. వారి ఉద్యోగాల్లో దీవెన కలుగును గాక. వారి కడుపును పుట్టిన బిడ్డలు కాలేజ్ చదువుల్లో, స్కూల్ చదువుల్లో మీరు తోడై ఉండండి అయా. బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి. ఆశీర్వాదకరంగా మీ కృపతో అయా బిడ్డలందరినీ ఉంచండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఈ 2025 సంవత్సరంలో బిడ్డలకు సకల ఐశ్వర్యాలతో కూడిన ఆశీర్వాదం, ఇహపర సంబంధమైన దీవెనలు బిడ్డలకు దయచేసి నీ కృపలో వర్ధిల్ల చేయమని బతిమలాడుతూ, మా ప్రియుడా మా రక్షకుడా నీ కృపా హస్తాలకు బిడ్డలందరినీ అప్పచెబుతున్నాం తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించమని, నీవే తోడు నడిపించమని, మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరుచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడగల సముద్రుడు రుడిగా నమ్మి ఆ లేఖనం ప్రకారం నీ చేతులకు బిడలను అప్పచెప్పి యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెబుతున్నాం మా తండ్రి.
ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగనే ప్రార్థనలు ఏకీవిస్తున్న, ఇక ముందు ఏకీవించబోతున్న, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలకు నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడండి. ప్రభువే మనల్ని నడిపించి ఆయన అనుకున్న పని జరిగించి మన ద్వారా ఆయన మహిమ పొందునుగాక. ఆమెన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు, విగ్రహ సంబంధించి ఏ ప్రయోగాలు, పూజలు సంబంధించిన ఏమున్నా, కీడున్నా వాటి ప్రభావం యేసునామం లయమైపోనుగాక. వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.